రేపు జిల్లాకు ముఖ్యమంత్రి సార్ వస్తుండంటే చాలు ఇయాల రాత్రి సంధ్య అరెస్టులుండేటి ప్రతిపక్షాల కార్యకర్తలను ప్రజా సంఘాల లీడర్లను ప్రశ్నించేటోళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెట్టేటోళ్ళు పెద్ద సార్ వచ్చి వెనక గప్పుడు ఇడిచిపెడదురు అంతెందుకు ముఖ్యమైన మంత్రి సార్ వచ్చినా ఇదే కథ అటు పోలీసులది ఇటు అధికార పార్టీలది ఒగాత్రం లేకుండే అయితే ఇయాల సీఎం రేవంత్ రెడ్డి సారు మహబూబ్ నగర్ పోతే గవ్వేం లేవబ్బా ఇంతకు ఏం పని మీద పోయిండో ఏమిచ్చిండో చూడాలి కదా చలో పాలమూరు రైట్ కలెక్టర్ ఆఫీస్ కాడ మొదలు మొలకనాటి నీళ్లు పోచిండు వన మహోత్సవం కార్యం కింద లోపటికి పోగానే ముఖ్యమంత్రి సార్కు పోలీసుల గౌరవ వందనం నడిచింది ఈ సొంటకొచ్చి మహిళా శక్తి క్యాంటీన్ కు శంకుబండ పరద గుంజి అక్కతోటి రిబ్బన్ కటింగ్ చేపించిండు మంచిగా అందరు కూకొని కమ్మటి వంటలు రుచి చేసిండ్రు ఏమేం దొరుకుతాయి ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది అనేది అరుచుకున్నాక మహిళా సంఘాలకు 334 కోట్ల రూపాయల లోన్ల చెక్కు చేతిలో పెట్టిండ్రు అట్లనే మహబూబ్ నగర్ జిల్లా డెవలప్మెంట్ పనులకు 396 కోట్లు ఇచ్చింది సర్కారు అందులోకెళ్లి పాలమూరు యూనివర్సిటీకి 42 కోట్లు కొత్త కాలేజీలు హాస్టళ్లు స్కూళ్లు కడతారట కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఏడాదిన్నరలో ఓడిపియాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు అటెంక మీటింగ్ సీఎం సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టరు పెద్ద ఆఫీసర్లంతా కూకొని ఏడేం కావాలి ఎవరికి ఏం చేయాలి ఏం తిప్పలున్నాయో మాట్లాడుకొని పాలమూరు వాళ్ళకి జప్పునే ఫాయిదా ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు వెనకసిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మీటింగ్ నడిచింది డిఎస్సి పరీక్షలు వాయిదా ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నందుకు గిట్లా అన్నాడు సీఎం సారు 10 ఏళ్ల డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు వేస్తే పోతుంది నాకు కూడా ఏం పోతుంది పరీక్ష వాయిదా వేస్తే నష్టం ఏం లేదు కానీ పిల్లల జీవితాలు ఆగం అయిపోతాయి ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి అట్లనే గ్రూప్ 1 మెయిన్స్ కు ఒక పోస్ట్ కు 100 మందిని పిలిచాలనే డిమాండ్ గురించి గీ మాట అన్నాడు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే నువ్వు నోటిఫికేషన్ల 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది లేలే పరీక్షలు ఆపాలని కారోలు కూడా లడాయికి తయారైతున్నందుకు సవాల్ చేసిండు ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేయండి కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల మీరు సావనైన వాయిదా అయిన పడాలి ధైర్యం ఉందా అది మాత్రం చెయ్యరు పొద్దుటి పూట తింటారు రాత్రిపూట తాగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాలనా పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరాహార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు